100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. హాయ్ 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 హలో ఎలా ఉన్నారు అనుష గారు? సడన్ గా అక్కడిక్కడ చూసి ఎలా ఉన్నారంటే నాకు షాక్ అయిపోయినా. చూడడానికి క్యూట్ గా ఉన్నారు, అందుకే కన్నడనా? ఓకే, మాది కూడా కన్నడనే. రాకేష్ గారు, మధ్యలో అంటే గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? చాలా కంప్లైంట్లు వచ్చినాయి. డైరెక్టర్ గారు షూటింగ్ కి బాగా లేట్గా వస్తారని చెప్పారు. క్యారెక్టర్ లోకి వెళ్ళి ఏదైనా ఉండాలన్నారు కదా, ఈ సినిమాలో ఏముంది? పేక మేడలు, దాంట్లో ఈ పేకమేడ్లు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో పేక మేడలు మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికి హాయ్ హాయ్ హాయ్. హాయ్. హలో ఎలా ఉన్నారు అనుష గారు? సడన్ గా అక్కడిక్కడ చూసి ఎలా ఉన్నారంటే నాకు షాక్ అయిపోయినా. చూడడానికి క్యూట్ గా ఉన్నారు, అందుకే మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను చాలా బాగుంటున్నారు. ఓకే, స్టార్టింగ్ హీరోతో స్టార్ట్ చేద్దాం అన్న. సినిమా స్టోరీ చెప్పగానే పేక మేడలు టైటిల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా నుంచి అంటే లచ్చందా అని టైటిల్ తీసుకోవచ్చా మీకు? మీ పేరు ఇక నుంచి? ఈ క్యారెక్టర్ డెఫినెట్ గా రీచ్ అవుతుంది. ఐ మీన్ అండ్ యూ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ దిస్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎలా అంటే యూ విల్ లవ్ టు హేట్. ఓకే, అంటే ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు ఈ స్టోరీలో? టూ పాయింట్స్ నాకు ఏంటంటే ఈ స్టోరీ చాలా చాలా రియలిస్టిక్ అప్రోచ్ అండ్ ఈ క్యారెక్టర్ ఇట్స్ చాలా షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్కి. అండ్ దిస్ ఇస్ ద వాట్ ఈస్ సెడ్ నో, యూ విల్ లవ్ టు హేట్ దిస్ క్యారెక్టర్. ఆ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ క్యారెక్టర్కి. సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ద స్టోరీ అంటే వెరీ వెరీ రియలిస్టిక్ అప్రోచ్ అండ్ దిస్ క్యారెక్టర్. సో ఇది ఏ యాక్టర్కి ఇది ఇట్స్ ఎ గిఫ్ట్. రాకేష్ గారు, నా జోష్ నుంచి స్టార్ట్ చేశారు కెరియర్, రాధా క్యారెక్టర్ 2009 నుంచి. మధ్యలో అంటే గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? ఆ గ్యాప్ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు సరే ఈ క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ వెళ్తే మనం అలా ఇంకా ఎటో వెళ్ళిపోతామని అర్థమైంది నాకు. సో యాక్టర్తో పాటు ఇంకేమైనా చేయొచ్చని అలా ఆలోచన స్టార్ట్ అయింది. అంటే 2 years గ్యాప్ ఎందుకు వచ్చింది? 15 నుంచి 17 దాకా ఏ మూవీస్ రిలీజ్ కాలం ఇది. 15 తర్వాత ఎందుకు 2 years గ్యాప్ వచ్చింది అంటారు? సో బాహుబలిలో బేసికలీ గెటప్స్, లుక్స్ అన్నీ ఉంటాయి కదా. అండ్ ఆ గెటప్తో ఏంటంటే ఎక్కువ బయటికి వెళ్ళిన డేట్స్ అనేది కొంచెం మెజారిటీ ఆఫ్ డేట్స్ అనేది ఉండేది అక్కడ బాహుబలికి. అండ్ 15, 17 అక్కడి వరకు అయితే బాహుబలి. ఇంకా కానీ మీ కెరియర్లో ఎక్కువ సినిమాలు వచ్చింది కూడా 17లోనే. బాహుబలి, ది కన్క్లూజన్, జైలు అవకుశ, మిడిల్ క్లాస్ అబ్బాయి, 3 movies అట్ ఇయర్ రిలీజ్ అయినాయి. యాక్చువల్గా దాంట్లో చూసుకుంటే బాహుబలి అనేది కొంచెం పెద్దదా. కానీ ఏమున్నాయి ఇంకా నేనే మర్చిపోయారు అసలు. జైలు అవకుశ అన్న, జైలు అవకుశలో ఇంకా ఎంసీఏ కదా, మిడిల్ క్లాస్. ఎంసీఏ రెండింటిలో చిన్న రోల్, అది చిన్న రోల్, చాలా చిన్న రోల్స్. ఓకే అన్న, అంటే మీరు క్యారెక్టర్ పరంగా కానీ చూసుకునేసరికి అంటే కొద్దిగా అంటే మీరు ఫస్ట్ నుంచి స్టోరీ నరేషన్ సెలెక్ట్ చేసుకునే విధానం కానీ ఐ మీన్ కంపారిజన్ డిఫరెంట్ పొంతన ఉండదు. ఐ మీన్ కొన్ని రోల్స్కి మీరు సెలెక్ట్ ఎందుకంటారు అంటే డిఫరెంట్గా జోన్ టచ్ చేసుకొని వెళ్తారు ప్రతి సినిమా స్టార్టింగ్ నుంచి చూసుకునేసరికి. అవును, బద్రీనాథ్లో కూడా డిఫరెంట్ జోన్, కానీ బాహుబలితో మంచి మేమర్స్ అందరికి మంచి స్టఫ్ అయ్యారు మీరైతే. అవును, అదైతే చెప్పచ్చు. అంటే క్యారెక్టర్ రోల్స్ అంటున్నావా? క్యారెక్టర్ రోల్స్ పెద్ద చాయిస్ ఉండదు, అలా వచ్చినాయి కాబట్టి నాకు. అంటే కొన్నేమో మరీ రొటీన్ వచ్చాయి, ఇంకా అర్థమైపోయేది అనమాట ఇది పెద్ద బిస్కెట్ రోల్ అసలు చేసినా వేస్ట్ అని. అవి ఇంకా ఎలాగో నో చెప్పేసాను అనమాట. మిగతాయి కొన్ని ఒక పలానా డైరెక్టరు, ఒక స్టార్ ఉన్నారు, ఇంకా పెద్ద ప్రొడక్షన్ అంటే అప్పుడు నేను అలా నేనే వెంటపడేవాడిని అనమాట. ఓ రోల్ ఉంటే చూస్తే బాగుంటుంది కదా నాకు. ఓకే,
అనుష గారు బాగా ఇబ్బంది పెట్టేశారు షూటింగ్ టైంలో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. దాన్ని పక్కన పెట్టుకుని అడిగితే ఏం అవునవును, చెప్తారు చాలా చెప్పు? ఏమన్నా చెప్తారు కాదు ఇది. రాహుల్ నేను ఇంకా పక్క వెళ్ళిపోతే అప్పుడు చెప్తారు. లేదు ఉన్న కంఫర్ట్ చెప్పడానికి. సరే అడుగు. చెప్పండి. లేదండి అలాంటి ఏమి ఇది లేదు. ఓన్లీ అంటే ఎవ్రీబడి వర్ ఇంట్రెస్టెడ్, లైక్ ఇబ్బంది అని చెప్పను. ఇట్ వాజ్ మోస్ట్లీ లైక్ ఎవ్రీబడి వాంటెడ్ టు వర్క్ ఫర్ ద రిహర్సల్స్ ఉండేది అండ్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ద క్యారెక్టర్. అండ్ నేను కన్నడ నుంచి కాబట్టి, నా తమిళ నుంచి కాబట్టి మేము తెలుగు లెసన్స్ కూడా తీసుకున్నాము. సో అవన్నీ వర్క్. ఓకే, కన్నడనా? ఓకే, మాది కూడా కన్నడనే. అంటే యానిమా అండ్ మేరీ, ఏ కన్విక్షన్, మైక్రో వెబ్ సిరీస్, ఈ 3 చేశారు కదా. కొన్ని ఇప్పుడు ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. సో అది ఈ అనిమా ఏం చెప్తున్నారో అది ఇంకా రిలీజ్ అవ్వాలి. మేరీ అనేది బికాస్ అది కూడా కొత్త టీమ్ కాబట్టి ఇట్ డి నాట్ గెట్ ద ట్రాక్షన్ దట్ ఇట్ లైక్ అంతా రీచ్ అవ్వట్లేదు. దట్ వాజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వాళ్ళు చేశారు. ఇంకొకటి అంటే ఇప్పుడు యూఐ అనేది ఒకటి వస్తుంది, అది బట్ నా క్యారెక్టర్ అయితే చిన్నది, లైక్ స్మాల్ క్యారెక్టర్ అది చేశాను. అది కూడా సాంగ్ మంచి వైరల్. సాంగ్ అది వైరల్ అయింది. ఆయన హీ రోట్ ద సాంగ్, సో ఇట్స్ హిస్ క్యారెక్టరిస్టిక్ దిస్ థింగ్. ఓకే, అంటే మీరు కొన్ని అంటే మూవీస్ పరంగా ఈ మూవీ ఎప్పుడో 2021 లోనే ఎప్పుడో స్టార్ట్ చేశారు మూవీ ఆల్మోస్ట్. ఎందుకన్నా ఇంత డిలే అయిందంటే మూవీ గురించి ఏం చెప్తారు? ఇంతవరకు డిలే అయింది అంటే. సో మాకు మా డైరెక్టర్ ఉంటాడు, కానీ ఏంటంటే చాలా పర్టికులర్, కథ విన్నప్పుడే చాలా హానెస్ట్ గా చేస్తేనే మనం చేద్దామని ఫిక్స్ అయిపోయాం అందరం. సరే అని స్టార్ట్ చేసాం. ప్రీ ప్రొడక్షన్ అయితే 2 months 3 months చేస్తాం. 8 months అయిపోయింది మాకు. 8 to 9 months ప్రీ ప్రొడక్షన్ అయింది. సో అలా షూట్ త్వరగా అయిపోయినా కూడా మాకు ఆల్మోస్ట్ 1 year పైనే మాకు పోస్ట్ ప్రొడక్షన్ పట్టింది. సో ఈ కథకి ఏంటంటే అంత టైం, అంత కేర్ కావాల్సి వచ్చింది. అండ్ తర్వాత తర్వాత కొంచెం బిజినెస్ ఎలా చేయాలి అది ఇది అని లాక్ చేసుకున్నాము. సో అందుకనే అలా. ఎవరినైనా సరే అన్న, కొంతమంది ఇట్లాంటి డైరెక్టర్ ఎట్లా చేస్తారని నాకు తెలియదు. వీళ్ళిద్దరిని ముందే షూటింగ్ ప్లేస్ కి తీసుకెళ్లి రిహార్సల్ చేసి ఆ వీడియోలు కూడా షూట్ చేసుకున్నారంట. దేనికి? జనరల్గా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ బస్తీలో జరిగే స్టోరీ ఇదంతా. అసలు ఉండటం ఎలా ఉండాలి, సో అక్కడ ఓన్ ఎలా చేసుకోవాలనేసరికి ఆ ఇంటెంట్తో వెళ్ళి అక్కడ వెళ్ళి రిహార్సల్స్ చేసేవాళ్ళం అంట. జనరల్గా మనం ఏంటంటే మనం ఆఫీస్లో కానీ ఇంకెక్కడైనా రిహార్సల్స్ చేస్తాం కదా, మేమైతే అక్కడికి వెళ్ళి ఒక ఇల్లు తీసుకున్నాం. అక్కడ బస్తీలోనే ఒక ఇల్లు తీసుకుని అక్కడ ఉన్న ఫ్యామిలీని కొంచెం వాళ్ళకి వేరే ఇల్లు ఇచ్చి ఒక 3 months పాటు వాళ్ళ ఇల్లు తీసుకుని అక్కడ కొంచెం పెయింటింగ్ అంతా పీకేసి అలా చేసిందనమాట. సో అక్కడ రిహార్సల్స్ చేసాం వాళ్ళ వెళ్ళి. అన్న మీరు చెప్తుంటే పాపం ఎంత ఇబ్బంది పడి ఉంటారు కదన్నా. అదే కదా నేను చెప్పేది. ఆ బస్తీలో ఒక ఇంట్లో ఉంచారు అనగానే అక్కడ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది ముందు. గట్టిగానే ఆల్మోస్ట్ మా ప్రీ ప్రొడక్షన్ కూడా అక్కడే చేసాం. ఇంకా ఒక 2 weeks పాటు ప్రీ ప్రొడక్షన్ కూడా అక్కడ చేసుకుని ఇంకా అక్కడే షూట్ చేసాం. అంటే మీ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి, డైరెక్టర్ గారు షూటింగ్ కి బాగా లేట్గా వస్తారని చెప్పారు. క్యారెక్టర్ లోకి వెళ్ళి మెడిటేషన్ చేసుకుని ఆ క్యారెక్టర్ ప్రిపరేషన్ కోసం అంత లేట్ అయ్యి. ఇంకా వినోద్ అన్న, మీది మూవీస్ పరంగా మీ ఆల్మోస్ట్ లాక్డౌన్ టైంలో మంచిగా రిలీజ్ అయినట్టుంది అన్న. ఆల్మోస్ట్ 5 movies. కొచ్చిన్ షాదీ అట్ చెన్నై, వన్మూరి, అడవి, డానీ, ఆనందగారం. బాగా ఏరు కలిసి వచ్చినట్టుంది లాక్డౌన్ అందరికీ. అది ఫ్లాప్ ఇయర్ అయితే మీకు మాత్రం బ్లాక్ బస్టర్ ఇయర్ అని చెప్పుకోవచ్చా? లాక్డౌన్ తర్వాత 2 yearsలో కూడా ఒక 5-6 projects రిలీజ్ అయింది. సో లాక్డౌన్ వాజ్ అ గుడ్ టైమ్ ఫర్ మీ. అయితే హీరో గారి కొన్ని పిక్స్ చూసానన్నా, అంటే ట్రాన్స్ఫర్మేషన్. నా పేరు శివ నుంచి మంచి బజ్ వచ్చింది తెలుగులో. ఏ అమ్మాయికి చూపించినా భయపడిపోవడం మాత్రం పక్క. ఆ సినిమా వచ్చిన దగ్గర నుంచి ట్రాన్స్ఫర్మేషన్ మంచిగా. అది పవన్ బ్రో, అది ఒక సాడ్ స్టోరీ. అది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏంటి తెలుసా, ఆ లుక్ ఒక ప్రాజెక్ట్ కోసం చేశాను. ఒక తమిళ్లో ఒక ప్రాజెక్ట్ కోసం చేశాను. ఒక 4-5 months పడింది. దెన్ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇట్ డెంట్ హ్యాపెన్. దెన్ ఆఫ్టర్ దట్ in 15 days I think I committed Pekametlu. I was in that look when I committed Pekametlu. Then my director, when he saw me after some 2-3 days of rehearsals, he came to me and said,
ఈ బాడీ షేప్ మనకు వద్దు. అవునా? ఏముందన్నా పడతారు కదా చాలా మంది. ఇట్స్ వెరీ న్యాచురల్ క్యారెక్టర్. ఇట్స్ వెరీ న్యాచురల్ క్యారెక్టర్. న్యాచురల్ గానే ఉండాలి. న్యాచురల్ గా ఎవరు 6 pack తో ఉంటారు? ఇప్పుడు మొత్తం కవర్ చేసుకొని ఉంటారు, బాడీ వాళ్ళు చూపించి షర్ట్ ఇలా చింపించుకొని ఉంచుంటారు కదా కొంతమంది. ఈ క్యారెక్టర్ కి షర్ట్ తీస్తే యునో బెల్లి ఉండాలి అలా క్యారెక్టర్. 15 days లో బాడీ పోయింది. 15-20 days చేసిన కష్టం అంతా. 4-5 months I did for that, and then 20 days మొత్తం. ఓకే, ఇంకో పిక్చర్ అమ్మా, కాలేజ్ డేస్. Oh yeah, ఏ ఇయర్ అమ్మా? 2007 to 10. 2007 to 10. Yeah. ఓకే, అంటే కొన్ని చూసేసరికి పోస్టుల పరంగా కానీ మీ కొన్ని సెలెక్ట్ చేసుకుని విధానం బట్టి కానీ మొత్తం అసలు మూవీస్ పరంగా నందా మూవీతో స్టార్ట్ చేశారు అంతే కదన్నా? అంటే స్టోరీ సెలక్షన్ పరంగా ఎట్లా వెళ్తూ ఉంటారు? ఏదైనా యాక్సెప్ట్ చేసుకుని వెళ్తారా? కొన్ని ఈ పాయింట్స్ ఉంటేనే చేస్తాను, అప్రిషియేషన్ వస్తుంది అంటే హీరోగా ఎందుకు టర్న్ ఆన్ అవుతున్నారంటే ఆ మూవీ ఆర్ ద హీరోగా చేయాలంటే ఆ స్క్రిప్ట్లో ఏదైనా ఉండాలి. సంథింగ్ మీటీ షుడ్ బి దేర్. I can't or I don't want to do a hero. I want to do a lead in a good story. That kind of movies I want to do. ఏదైనా ఉండాలన్నారు కదా, ఈ సినిమాలో ఏముంది? పేకమేడలు. దాంట్లో ఈ పేకమేడలు the whole script is the hero. అంటే ప్రొడ్యూసర్ గారిని దేంట్లో పెట్టుకోలేరా సాంగ్ లో? సెట్ మీదే ఉండించేవారు కదా అస్సలు. జితేందర్ రెడ్డి దాంట్లో బిజీగా అయిపోయారా? లేదు, అంటే ఇప్పుడు ఇలా ఏంటంటే ఇప్పుడు బస్తీలో తీస్తున్నాం కదా, యాక్చువల్లీ ఇంట్లో వెళ్ళి తీస్తున్నాం. అండ్ అక్కడ ఏంటంటే చాలా తక్కువ మందే ఉండగలుగుతారు. అండ్ సో ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ కూర్చునే కన్నా కొంచెం దూరమే ఉండేవాడిని. అంటే మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఏ రోల్ వచ్చినా చేసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పారు కదా, అదేదో మీరు ప్రొడ్యూస్ చేసే సినిమాల్లోనే మీరు బెటర్ రోల్ని ఎందుకు ఎంచుకోరు? బేసికల్గా ఏమనుకున్నాను పవన్, మనం ఎవరికి చెప్పొద్దు సినిమా. మీరే ప్రొడ్యూసర్? నేనే ప్రొడ్యూసర్, నేనే యాక్టర్. సో అక్కడ నాకేమర్థమైందంటే ప్రస్తుతానికైతే జనరల్గా మనం ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాం. సరే మా ఫ్రెండ్స్ అందరం ఉండేవాళ్ళం. అప్పుడు అనుకునే వాళ్ళం పిచ్చాపాటిగా ప్రొడక్షన్ హౌస్ ఉంటే మనం సినిమాలు చేస్తూనే ఉందాం, ఎంకరేజ్ చేద్దాం అంత టాలెంట్ అంతా. సో ఎవరికి చెప్పొద్దు చేసిన తర్వాత నాకేంటంటే ప్రొడ్యూసింగ్ ఎలా చేయాలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసాను. సో అప్పుడు అనుకున్నాం అనమాట, ఇప్పుడు నాతో కాకుండా బయటలతో కూడా చేద్దాం సినిమా, ఎంకరేజ్ చేద్దామని. సో అప్పుడు ఎప్పుడైతే ఆ థాట్ అనుకున్నామో ఆల్రెడీ అప్పుడు అనుకున్నప్పటి నుంచి ఒక 1 monthలో ఈ స్క్రిప్ట్ వచ్చింది. సో మాకు ఇంకా పర్ఫెక్ట్ అనిపించింది, ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళాం. అనుష గారు ఎందుకు అంటే కొన్ని ఎక్స్ప్రెషన్లు పెడుతున్నారు నవరసాలలాగా, ఇక్కడ ఏమైనా ఆడిషన్ ఏదైనా జరుగుతుందా? నా డౌట్, ఇన్నాళ్ళ నుంచి ఎట్లా పెడుతున్నారు మీరు? అంటే డల్గా అవుతున్నారు, మళ్ళీ ఒకసారి ఏంటో ఎక్స్ప్రెషన్ అటు ఇటు చూస్తున్నారు, మార్చుతున్నారు? లేదండి, అంత ఇంట్రెస్టింగ్ గా ఇది ఇంటర్వ్యూ పోతుంది కాబట్టి అది అలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది. అంటే మీ కూడా చూసాను, మార్వాడిస్ కాదు ఇది సింగిల్. అది యాక్చువల్లీ నేను థియేటర్ చేసేదాన్ని అక్కడ నార్త్ కర్ణాటక ఒకటి ప్లే, అది ఆ ప్లే ఇది ఒకటి. అంటే ఈ పిక్చర్ ఇదేం థియేటర్ ఆర్టిస్ట్? ఇది ఒక ఈ షేక్స్పియర్ ప్లేని కన్నడలో ఒక ఇది కువెంపు ప్లే తీసుకొని అవన్నీ లైక్ బోత్ పర్స్పెక్టివ్ నుంచి ఒక టెంపెస్ట్ అనే ఒక ప్లే చేశాను. సో అది దాంట్లో ఒక ప్రిన్సెస్ మిరాండా అనే ఒక క్యారెక్టర్ ఉంది. సో ఆ క్యారెక్టర్ నుంచి అదే మొత్తం థియేటర్ నుంచి డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. సో అన్న మామూలుగా హాలీవుడ్ మూవీస్ దెయ్యాల సినిమాలు ఉంటాయి, మీకు ఐడియా ఉందా? గోస్ట్ మూవీస్, మంచి హర్రర్ మూవీస్, దాంట్లో కొన్ని షార్ట్స్ కానీ ఏమైనా నుంచొని ఒక అప్ అండ్ వే దగ్గర ఎవరు లేని చోట ఒక దెయ్యంలా నుంచుంటారు మనుషులు, అట్లాంటి పిక్స్ ఉంటాయి. అట్లాంటి పిక్ వన్ పిక్ మీకు చూపిస్తాను, మీరు నవ్వేస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? It was supposed to be like artistic, but ఇలాంటి కూడా పర్స్పెక్టివ్ బ్యూటిఫుల్. నేను గోస్ట్ అని అట్లా చెప్తానమ్మా, మీరు చెప్తున్నారు. సో ఇది అది కాశ్మీర్కి వెళ్ళాము ఆ టైంలో. ఓకే,
సినిమాలో ఏదైనా ఫన్నీ మెమరీ షేర్ చేసుకోవచ్చు కదా. అంటే ఒకటి లైక్ నేను మైక్ పెట్టుకున్నా అండ్ దెన్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద మీ అండ్ కపుల్ ఆఫ్ అదర్స్ లైక్ ఎంత టైం పడుతుంది ఇంకా ఇలాంటి ఒకటి నార్మల్ ఇలా కన్వర్జేషన్ లో ఉన్నాము. దెన్ వీ కేమ్ టు నో ఆ మైక్ మొత్తం ఇలా మానిటర్ కనెక్ట్ చేసుకుని డైరెక్టర్ గారు మొత్తం అక్కడ కూర్చున్నారు అని. దెన్ అప్పటి నుంచి లైక్ మొత్తం పాజిటివ్ గానే చెప్పుకున్నాను. అప్పుడు తిట్టేసారా? ఫస్ట్ ఎవరిని తిట్టారు? లైక్ తిట్టలేదు, జనరల్ గా ఒక ఫ్రస్ట్రేట్ అయ్యి ఫస్ట్ లేదు అంటే జనరల్ గా ఏంటి ఇంత టైం అయిపోయింది ఇలా ఇలా ఈ షార్ట్ ఇలాంటి కన్వర్సేషన్ లో ఉన్నాము. తర్వాత తెలిసిపోయింది ఓ మొత్తం అక్కడ ఉన్నారు ఇలా తెలుస్తుంది అనేది. ఇది ఓకే కేర్ఫుల్ గా ఉండాలి అనేది అప్పటి నుంచి. సో ఐ థింక్ దిస్ కుడ్ బి లైక్ క్లోజర్ టు ఫన్నీ థింగ్. అన్నా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, 1 word ఆన్సర్. ఓకేనా? అల్లు అర్జున్ గారు. స్టైలిష్ స్టార్. ఓకే. పునీత్ రాజ్ కుమార్ గారు. కైండెస్ట్ హ్యూమన్ బీయింగ్. కార్తిక్ గారు అన్న. సచ్ న్యాచురల్ యాక్టర్. పవన్ కళ్యాణ్ గారు అన్న. రీసెంట్ గా పిఠాపురంలో విన్ అయ్యారు, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచి ఏం నేర్చుకుంటారు ఆన్ గుడ్ క్వాలిటీ? సో ఆయన నుంచి యాక్చువల్గా నాకు మన ఒక 2 weeks నుంచి ఒక తెలియని ఇన్స్పిరేషనల్ స్పేస్లో ఉన్నాం నేను కానీ, లేకపోతే మా టీం అంతా ఆయన ఫ్యాన్స్ అనమాట. అంటే ఆయన ఎంత కన్సిస్టెంట్గా ఆల్మోస్ట్ ఒక 10 years పాటు ఫైట్ చేసుకుంటూ అంటే 6 కొట్టారు, అంటే క్లీన్ 6 అనమాట. సో అలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. రామ్ చరణ్ గారు. Really an amazing actor with his expressive eyes. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు is, oh my god, he's got such power, if he's there on a frame, that frame has got such power. He exudes power in a frame. That's really, really commendable. Yeah. Date night or weekend? Weekend. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఒక హైదరాబాద్ బస్తీలో జరిగే కథ. సో కొత్త వరల్డ్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, లక్ష్మణ్, వరలక్ష్మి, అండ్ ఒక హ్యూమర్తో ఒక ఎమోషన్ ప్యాక్డ్ స్టోరీ. జితేందర్ రెడ్డి గారి గురించి కూడా ఏం చెప్తారా? ఏం చేయొచ్చు రివలాదు. సో బేసికలీ అది జితేందర్ రెడ్డి అనేది రియల్ ఆయన లైఫ్ స్టోరీ అది. అండ్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఏమైనాయో అలాగే చూపెట్టాం అనమాట. ప్రాబ్లీ అది చిన్న కాంట్రవర్సీ స్పేస్లో ఉంది. సో ఆ స్పేస్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేద్దామని. అంటే మాకు సెన్సర్ ఇదన్నిటిలో కొంచెం ఎలక్షన్స్ దగ్గర ట్రైలర్ వచ్చేసరికి వాళ్ళు ఈ సినిమాలో ఏమన్నా పొలిటికల్ ఇంక్లైన్డ్ ఫిల్మో లేకపోతే ఆ పార్టీయో ఈ పార్టీ అనుకున్నారు. సో అదేమీ లేదు, అంటే ఆ పార్టీకి ఫార్ అనేది ఏం లేదు. బట్ సో ఆ డిస్కషన్లో కొంచెం డిలే అనమాట. అన్న మీరు ఆడియన్స్ మూవీ గురించి? ఈ సినిమా లైక్ ఇట్స్ వెరీ ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్ ఇలాంటి ఒక రిలేషన్షిప్ మీరు ఈజీగా లైఫ్లో యూ కెన్ సీ. సో అండ్ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉన్న ఈ రిలేషన్షిప్ we are discussing about that, and I think it's important to discuss this today in our time and in our society. Okay. So you can easily relate to these two characters and their relationship, and it's important to talk about this also. మీరేం చెప్తారు ఆడియన్స్? ఏంటంటే ఇది చేస్తున్నప్పుడే నాకు ఆ ఒక ఫీల్ అనిపించింది. అంటే ఈ క్యారెక్టర్ లోకి, అంటే ఈ ఫీమేల్ క్యారెక్టర్ ఏముందో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది. బికాస్ ఇట్స్ అ రిలేటబుల్ క్యారెక్టర్ అండ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ ప్రెజెన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ అనమాట. సో ఏంటంటే ఎస్పెషలీ ద ఫీమేల్ ఆడియన్స్కి ఇది చాలా రీచ్ అవ్వాలి. అండ్ వాళ్ళు వచ్చేసి లైక్ ఇది డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉన్న ఒక, ఈవెన్ దో ఇట్స్ అ ఫ్యామిలీ లో సెట్టింగ్ ఉన్న లైక్ స్టోరీ, ఈవెన్ ఇఫ్ ద సెట్టింగ్ ఇస్ దట్ వన్, బట్ ద పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. సో అలాంటి స్టోరీస్ని మేము చాలా సపోర్ట్ చేయాలి అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇన్సేపు టైం ఇచ్చినందుకు. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.